భీష్ముడికి గురువైన పరశురాముడు అంటాడు, నాతో యుద్ధం చెయ్యి. అంబాదేవి విషయంలో నీ వైపు ధర్మం ఉంటే నువ్వే గెలుస్తావు. నా శిష్యుడు తప్పు చెయ్యడు అన్న నమ్మకాన్ని నిలబెట్టు అంటాడు. కాని మీరు నా చేతుల్లో ఓడిపోతారా అని భీష్ముడు బాధపడతాడు. అది నాకు గర్వకారణం కాగలదు అంటాడు పరశురాముడు. పరశురాముడు ఎంతటి పరాక్రమవంతుడో ఫుల్ వీడియో చేశా, లింక్ టైటిల్ పైన మెన్షన్ చేసా చూడండి. ఇప్పుడు భీష్ముడికి పరశురాముడికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. లాస్ట్ కి పరశురాముడు అస్త్రమైన పాశుపదం అండ్ భీష్ముడి బ్రహ్మాస్త్రం ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటారు. ఈ రెండు అస్త్రాలు ఢీకొడితే ప్రళయం వస్తుంది అని భయపడి గంగాదేవి శివుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపి, ఆగు పరశురామ, భీష్ముడు తపస్సు ఫలించింది అంటాడు. అప్పుడు అంబాదేవి, నాకు ప్రతీకారం కావాలి, భీష్ముడు మృత్యువుకి నేనే కారణం కావాలి. అప్పుడు శివుడు, ప్రతీకారానికి నేను ఆశీర్వాదం ఇవ్వను, నీవు ఏ మహాకార్యం పూర్తి చేసినా అప్పుడు భీష్ముడికి మృత్యువుకి నువ్వే కారణం కాగలవు అంటాడు. అందుకే భీష్ముడు చావుకి అంబాదేవి కారణం అవుతుంది.